టాలీవుడ్ లెక్కల మాస్టర్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెరపై ఆయన చూపించే మ్యాజిక్ క్యారెక్టరైజేషన్లు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అయితే ఇంతటి ఘన విజయాలు అందుకున్న దర్శకుడి గురించి సీనియర్ నటుడు జగపతి బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సుకుమార్ కి ఇప్పటికీ కథ చెప్పడం రాదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం గోదారి గట్టుపైన. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఆయన తన కెరియర్, తోటి నటీనటులు మరియు దర్శకులతో తనకు అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలోనే సుకుమార్ ప్రస్తావన రాగా ఆయన పనితీరుపై కొన్ని తమాషా వ్యాఖ్యలు చేశారు. జగపతి బాబు మాట్లాడుతూ సుకుమార్ కి కథ చెప్పడం అస్సలు రాదు. ఈ విషయాన్ని ఆయన కూడా అంగీకరిస్తారు. ఒక అద్భుతమైన కథ ఆయన మైండ్ లో ఉంటుంది, కానీ దానిని వివరించేటప్పుడు మాత్రం చాలా తడబడతారు అని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆయన 2 ఉదాహరణలను కూడా వివరించారు. రంగస్థలం అప్పుడు అనుకుంటా నాన్నక ప్రేమతో కొంచెం 10 మినిట్స్ ఆయన పాపం సుక్కుకి తనే ఒప్పుకుంటాడు, కథ చెప్పలేడు. దానికి ఏదో చెప్తానికి ట్రై చేశాడు. నేను వింటున్నాను, సార్ అవన్నీ కాదు సార్, మీరు చేసేయండి సార్ అన్నాడు. సరే చేసేస్తా. నాన్నకు ప్రేమతో సినిమా కథ చెప్పడానికి వచ్చినప్పుడు సుకుమార్ చాలా ఇబ్బంది పడ్డారని, సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోయారని జగపతి బాబు గుర్తు చేసుకున్నారు. ఇక రంగస్థలం సినిమా విషయానికి వస్తే మరింత విచిత్రంగా జరిగింది. ఈ కథను వివరించడానికి సుకుమార్ దాదాపు 1.5 గంటల పాటు యోగా చేసి వచ్చారట. అంతసేపు వెయిట్ చేశాక తీరా కథను మాత్రం కేవలం 1 నిమిషంలోనే ముగించేశారని సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో మరియు రంగస్థలం చిత్రాల్లో జగపతి బాబు పోషించిన విలన్ పాత్రలు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో మైలురాయిలుగా నిలిచాయి. నాన్నకు ప్రేమతోలో కృష్ణమూర్తిగా విలనిజం పండించిన ఆయన రంగస్థలంలో ప్రెసిడెంట్ గారుగా భయంకరమైన నటనను కనబరిచారు. రంగస్థలం వచ్చినప్పుడు పాపం 1.5 గంటల యోగా చేసి వచ్చాడు. మా కథ చెప్దాం, చేత అద్భుతం. వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు ప్రెసిడెంట్ సార్ చొక్కా ఉండదు సార్, బాగుంటుంది సార్. తనే ప్రెసిడెంట్ సార్, చొక్కా ఉండదు సార్, బాగుంటుంది సార్. చుట్టూ ఉంటుంది సార్, బాగుంటుంది సార్. చుక్కు బాగుంటుందని తెలుసు, డేట్ చెప్పవా. అంతే కథ ఉందని 1 నిమిషంలో అయిపోయింది. కథ చెప్పడంలో సుకుమార్ తడబడొచ్చు, కానీ నటుల నుండి అవుట్పుట్ రాబట్టడంలో ఆయన దిట్ట అని ఈ పాత్రల్ని నిరూపిస్తాయి. లెజెండ్ సినిమాతో విలన్ గా మారిన జగపతి బాబు ప్రస్తుతం దక్షిణాదిలోనే మోస్ట్ వాంటెడ్ విలన్ గా దూసుకుపోతున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ మరియు మలయాళ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఆయన నటనలో ఉన్న గాంభీర్యం, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఇప్పటికీ కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం జగ్గుభాయ్ నటించిన గోదారి గట్టుపైన సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. రంగస్థలం అప్పుడు అనుకుంటా నాన్నక ప్రేమతో కొంచెం 10 మినిట్స్ ఆయన పాపం సుక్కుకి తనే ఒప్పుకుంటాడు, కథ చెప్పలేడు. దానికి ఏదో చెప్తానికి ట్రై చేశాడు. నేను వింటున్నాను, సార్ అవన్నీ కాదు సార్, మీరు చేసేయండి సార్ అన్నాడు. సరే చేసేస్తా. రంగస్థలం వచ్చినప్పుడు పాపం 1.5 గంటల యోగా చేసి వచ్చాడు. మా కథ చెప్దాం, చేత అద్భుతం. వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు ప్రెసిడెంట్ సార్ చొక్కా ఉండదు సార్, బాగుంటుంది సార్. తనే ప్రెసిడెంట్ సార్, చొక్కా ఉండదు సార్, బాగుంటుంది సార్. చుట్టూ ఉంటుంది సార్, బాగుంటుంది సార్. చుక్కు బాగుంటుందని తెలుసు, డేట్ చెప్పవా. అంతే కథ ఉందని 1 నిమిషంలో అయిపోయింది.